శ్రీగురుభ్యో నమ. నేను మీ ఉలగంటి హనుమత్ శర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందామండి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. బంధువర్గం వారితో, అదేవిధంగా సోదర వర్గం వారితో కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయండి. మరి ఆ సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. మిత్రుల వల్ల కొన్ని పనులైతే చాలా తొందరగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది కొన్ని విషయాలలో. కానీ మాట పెరిగి సోదర వర్గం వారితో, అదేవిధంగా బంధువర్గం వారితో విభేదాలనేవి కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు తీర్పు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మరి ముఖ్యంగా సోదరవర్గం వారి నుంచి అయినా కావచ్చు, లేదా బంధువర్గం వారి వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంతో వారితో గొడవలు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా గృహంలో ఏవైనా మరి క్రతువులు, పూజాది క్రతువులు, హోమాది క్రతువులు చేసుకుంటే చాలా మంచిది ఈ నెల. వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థంలో లాభాలు ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ యొక్క లాభాలు ఏవి మీరు ఆర్జించలేకపోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది. దాంతో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారు ఇచ్చిన కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోలేదు. దాంతో వారి యొక్క పని ఒత్తిడి అధికంగా ఉండడం, అదేవిధంగా వారి వల్ల కొన్ని మాటలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ఈ యొక్క మకర రాశి వారికి. ఇక మకర రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా పరీక్షా కాలంగానే ఉంటుంది. ఎంత చదివినా కూడా మీకు మరి సరిగ్గా కూడా మీ జ్ఞాపకం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ నెల. మరి అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆ యొక్క పరీక్షా సమయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా, మరి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఈ నెల. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి మరి అనుకూలమైన రోజులుగా మరి 7వ తారీఖు, 10వ తారీఖు, మరి 14వ తారీఖు, 19వ తారీఖు, మరి 25వ తారీఖు, 27వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, మరి 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం చేపట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యాలు తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.